Hi guys, happy Vinayak Chauthi from us to you. Yes, happy Vinayak Chauthi guys. We should say happy Vinayak Chauthi. जय बोलो गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి వెరీ స్పెషల్ వీడియో గైస్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం, ఇంతకుముందు పసుపు గణపతులు ఇలాంటివి చేశాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ గణపతి విత్ మై ఓన్ హ్యాండ్స్. సో యుఎస్లో ఫస్ట్ టైం నేను గణపతి పూజ కూడా చేసుకోవడం. ఎందుకు అంటే నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు పిలిచారని చెప్పేసి ఇండియానాపోలిస్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. సెకండ్ ఇయర్ కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, సో నేను చేసుకోవడానికి లేదు ఆ టైంలో. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వినాయక్ చవితి ఇన్ యుఎస్ఏ. లిటరలీ చెప్పాలి అంటే మన ఇంట్లో చేసుకోబోయేది. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ గా ఉండిపోతుంది, అట్లీస్ట్ ఫర్ మీ. దిస్ ఈస్ గోనా బి మై మోస్ట్ ఫేవరెట్ వీడియోస్. సో ఈ రోజైతే నేను క్లే షాపింగ్కి వెళ్ళబోతున్నాను అండ్ నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాను. సో గణపతి చతుర్థి అరౌండ్ ద కార్నర్. ఐ థింక్ ఇంకా 2 days లో అయితే ఉంది. చాలా మంది ముందే తెచ్చుకొని నీట్ గా ప్రిపేర్ చేసుకుంటారు, బట్ నాకు ఇది ఇన్స్టెంట్ గా వచ్చిన ఐడియా. స్పాంటేనియస్ గా నేను చేద్దాము అని అనుకుంటున్నాను. ఎంతవరకు బాగా వస్తుందా లేదా అనే డౌట్ ఉంది, బట్ somehow I need to make it right అని అనిపిస్తా ఉంది. So let's quickly jump into the video guys. Let's go to clay shopping and I am going to take you there. So let's go. సో యూజువల్లీ నేను లాస్ట్ టైం ఏదైతే ఇండియానాపోలిస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను గైస్, లైక్ సూన్ నేను డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తెచ్చుకొని ఈ ప్లేస్ నేను ఆక్యుపై చేసేస్తా, కార్ నేను ఉంచేసుకుంటా, రాఘవ్కి కార్ ఇవ్వనని అయితే చెప్పాను. సో చెప్పినట్టు ఫైనల్ గా అయితే చేస్తా ఉన్నాను. సో రాఘవ్ అండ్ రిషాన్ అయితే ఇంట్లో చిల్ అవుతా ఉన్నారు బికాస్ ఇట్స్ సండే. అండ్ మనమైతే మన గణపతి పూజ కోసం అయితే వెళ్దాం. సో గైస్ మనమైతే వచ్చేసాము. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోర్లోకి వెళ్తే వెళ్ళిపోదాం. సో సన్నీ అవుట్ సైడ్. సో ఎయిర్ డ్రై క్లే అనేది మనకి IL 17లో అయితే ఉందంట. సో ఐఎమ్ గోయింగ్ టు దేర్. చూద్దాము IL 17లో ఎక్కడుందో. మైకిల్స్కి వస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది గైస్, క్రేజీగా. సో గైస్ ఈరోజు మన లక్ ఏంటంటే, మామూలుగా అయితే క్లే $16 ఉండే. ఈరోజు నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు $9 చూపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ అమ్మాయి ఉంటే అడిగినా అనమాట, ఏం నాకు ఇట్లా ప్రైస్ వేరియేషన్ వస్తుంది అని చెప్పేసి. తనైతే ఇదైతే అండర్ ఆఫర్లో లేదు, బట్ వీ హ్యావ్ 35% or 30% ఆఫ్ టుడే ఇన్ మైకల్స్ అని చెప్పేసింది. సో అది యూజ్ చేసుకున్నాం. సో ఫైనలీ నాకు ఇది $16-17 ఇవి ఐ జస్ట్ గాట్ ఇట్ ఫర్ $11. చాలా హ్యాపీ అనిపిస్తుంది గైస్ మనం అనుకున్న ప్రైస్ కన్నా తక్కువ వచ్చినప్పుడు. సో లెట్స్ గో, ఇది ఎట్లా అవుతుందో చూద్దాము.
సో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే నేను ముందు క్లే తెచ్చే ముందు నాకు అసలు తెలీదు క్లే ఎలా వాడాలో తెలీదు, దాన్ని ఎట్లా మౌల్డ్ చేయాలో అది ఎట్లా వస్తుందో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఇంతకుముందు పసుపుతో ఇట్లా డౌతో చేశాను, కానీ గణపతి ఇట్లా క్లేతో ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైమ్. బట్ సమ్హౌ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. కొంచెం వచ్చేసరికి ఖుషి అయిపోయాను అనమాట, ఇంకా రెచ్చిపోయి మిగతా అంతా చేసేసాను. సో బట్ ఇనీషియల్లీ అయితే డౌట్ ఉండేది దాన్ని ఎలా మౌల్డ్ చేయాలి ఏంటి వాట్ ఇస్ వాట్, నాకు అసలు ఏం తెలియదు గైస్. ర్యాండమ్లీ దాన్ని పట్టుకోగానే మెత్తగా అనిపించింది, ఇంకా సరే ఈజీగానే మౌల్డ్ చేయొచ్చు అని చెప్పి అట్లా ముందుకు వెళ్ళిపోయాను. కానీ లిటరలీ చాలా డౌట్ ఉండే, ఇది సరిగ్గా రాదేమో అని కూడా చాలా థాట్స్ ఉన్నాయి అన్నమాట. సో మనం గణపతి చేసుకునేటప్పుడు ప్లస్ పాయింట్ అంటే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బేబీ గణేష్ని చేశాను అనమాట, చిన్నగా క్యూట్గా అట్లా బాగుంటుంది అని చెప్పేసి. రిషాన్ కూడా చిన్నగా ఉన్నాడు కదా, అట్లా బేబీ గణేష్ చేద్దాం ఇయర్ స్పెషల్గా అని చెప్పేసి అలా అయితే చేసాము. ఫైనల్గా అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది గైస్. సింపుల్ డేకర్ చేశాను, ఎక్కువ గలం చేసుకోలేదు. అండ్ ఈ సైడ్స్ లోటస్ స్టాండ్స్ కూడా నేను డిఐవై చేశాను అనమాట. చాలా సింపుల్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను, అలా సింపుల్గా అయితే చేసేసాము. డేకర్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ నాకైతే చాలా ఇంపార్టెంట్. సో అదనమాట. సో పెయింటింగ్ వచ్చేసరికి నేను టెర్రకోటా కలర్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రైట్ కలర్ అనమాట. దానిలో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి గ్రే అండ్ టెర్రకోటా అనమాట, ఈ డార్క్ బ్రౌన్. సో నేను డార్క్ బ్రౌన్ ఎందుకు చూస్ చేసుకున్నాను, ఇట్ సెల్ఫ్ ఒక కలర్ని ఇస్తుందని చెప్పేసి. నేను దాని మీద ఇంకా కలర్స్ యాడ్ చేయాలని అనుకోలేదు. ఐ వాంటెడ్ ఇట్ టు కీప్ ఇట్ దట్ వే ఓన్లీ. అందుకని ఓన్లీ జ్యువెలరీ హైలైట్ చేశాను. పెట్టిన బొమ్మ చాలా సంతోషాన్ని ఇస్తుంది తెలుసా. అవును, సేమ్ అలాంటిది నేను ఈరోజు 5099 చూసాను. సేమ్ ఇంతే, అంటే ఇంత విడ్త్ లేదులే కానీ సేమ్ హైట్ అలాగే ఉంది. యాక్చువల్లీ సేమ్ బొమ్మ, అంటే సేమ్ స్టైల్. అవునా, వచ్చు వాళ్ళ దగ్గర వచ్చు, సేమ్ వచ్చు. ఇది బేబీ గణేష్ బికాస్ నాకు అట్లా ఇష్టము, కొంచెం ఆర్గానిక్గా అలా కనిపిస్తే ఇష్టం అనమాట, ఫుల్ ఆఫ్ కలర్స్ కాకుండా. మేబీ నెక్స్ట్ టైం మనం అలా ఏమైనా ట్రై చేద్దాం. ఈ ఇయర్కి నాకు ఇలానే నచ్చింది. సో నేనైతే ముందు డే అప్పటికి ఆరిపోయింది, 2 days అవుతుంది చేసి కూడా. సో అప్పుడు నేను పూర్తిగా ఆరిన తర్వాతే మనం కలర్స్ అనేది అప్లై చేయాలి. సో నేనైతే ఇంకా ముందు రోజు కలర్స్ అయితే అప్లై చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ప్రసాదాలు అన్నీ చేసేసిన తర్వాత రెడీ అవుతున్నాం అనమాట పూజ కోసం అని చెప్పేసి. నేను ఎప్పుడు రెడీ అయినా రిషాన్ బాబా అయితే అట్లనే చూస్తాడు, నాకు కంపెనీ ఇస్తాడు లిటరల్లీ ఫుల్గా. సో మేమిద్దరం అయితే అట్లా ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటూ రెడీ అయితే అవుతాం అనమాట. పట్టు చిట్టి కొండ, నా చిట్టి కొండమ్మా. उदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् उदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम्
వాళ్ళు జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 జై. హ్యాపీ వినాయక చవితి గైస్. మహారాజ్ కి జై. అంటే నేను చేశానని హైప్ కాదు కానీ వినాయకుడి ఫేస్ చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంది. అండ్ ఇదంతా రిహాన్ కోసం అనమాట. రిచు అయితే ఫుల్ అవి వెళ్ళి పీకేస్తాడని చెప్పేసి ఇలా చైర్స్ అయితే పెట్టాల్సి వచ్చింది. बोलो गणेश महाराज की जय. मौर्या गणपति बप्पा मौर्या जय. बोलो गणेश महाराज की जय. ఇక్కడ నిమజ్జనం చేయడానికి వచ్చాం గైస్. ఇప్పుడు దగ్గరలో ఒక పార్క్ ఉండిద్ది. పార్క్ ఒక చిన్న రివర్ లాగా ఉండిద్ది అనమాట. ఆ రివర్లో చేద్దామని. అక్కడ లోతుంది చూడు, అందులో వేసేసి. అది గైస్ మొత్తానికి విసర్జనం అయితే అయిపోయింది అనమాట. నేను యాక్చువల్లీ బకెట్లో వేద్దామని అనుకున్నాను, బట్ క్లేనే కదా, సో ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి రివర్లో వేసాము. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గైస్, అందుకనే కొంచెం. అవును. సో నా చేతులతో చేశాను కదా పని, అలా వదిలేయాలని అస్సలు అనిపించలేదు, కానీ తప్పలేదు అనమాట. సో అది గైస్, ఇద్దరితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్. బాయ్.